అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజలులు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా పతంజలి యోగ సూత్రాస్ చెప్పుకుంటున్నాం. అందులో నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి, సవిచార సమాధి ఇలా రకరకాల సమాధుల గురించి, సమాధి స్థితుల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మనసు యొక్క స్థితి ఏమిటి? మనసు అంటే మైండ్ ఈజ్ ఏ మెమరీ. ఇది కంప్యూటర్ లాగా ఉంటుంది. అది ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే బయో కంప్యూటర్. యంత్రం కాదు. అంటే బయో అంటే బయోలాజికల్‌గా అంటే సజీవంగా ఉన్న ఒక కంప్యూటర్. అది ఏం చేస్తుంది? అనుభవాలని, తెలిసిన విషయాలని కూడబెట్టుకుంటూ ఉంటుంది. తను ఏమైతే అనుభవం పొందామో, మన అనుభవాలన్నీ, మనం తెలుసుకున్న విషయాలన్నీ ఆ మైండ్ అనే కంప్యూటరు దాచిపెట్టుకుంటుంది. ఇది ఈనాటిది కాదు. ఎన్నో జన్మల నుంచి కోటానుకోట్ల అనుభవాలని మనసు అంతా గ్యాదర్ చేసి తన జ్ఞాపకాల్లో ఉంచుతుంది. ఉదాహరణకి మైండ్ లెవెల్స్ గురించి మనం వేరే రామాయణంలో పిడకలేక వేరే పాయింట్ చెప్పుకుంటున్నాం. మన మైండ్ అనే దగ్గరకొచ్చేసరికి కాన్షియస్ మైండ్ అంటే మనం డే టు డే లైఫ్‌లో ప్లానింగు, రీజనింగు ఇవన్నీ మనం ఉంటుంది. వా మనం ప్రణాళికలు వేస్తూ ఉంటాం. రీజనింగ్ అంటాం. ఆ విధంగా మన కాన్షియస్ మైండ్ ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మన శరీరంలో ఉన్న అన్ని పనులు చేసి పెడుతుంది. మన ప్రమేయం లేకుండా. ఆ సబ్‌కాన్షియస్ మైండ్. అది నథింగ్ బట్ ఏ గాడ్ అంటారు. కానీ మనం ఆ గాడ్ అనే పదం వాడటానికి లేదు గానీ, సబ్‌కాన్షియస్ మైండ్ అనే పదం వా వా అనుకుంటే, ఒక రకంగా మన లోపల ఉన్న దేవుడు పవర్‌ఫుల్ అన్నట్టు. ఆ సబ్‌కాన్షియస్ మైండ్. ఆ సబ్‌కాన్షియసు మన గుండె కొట్టుకోవడము, లేకపోతే మొత్తం శరీరం యొక్క మోడస్ ఆపరెండి అంతా అదే చూసుకుంటుంది. మనకి ఏది కావాలంటే అది చేసి చేసి పెడుతుంది. ఆ సబ్‌కాన్షియస్‌లోకి వెళ్తే అది ఏదైనా సాధ్యమే దానికి. అసాధ్యమనేది లేదు. అదొకటుంది. ఇంకొక లెవెలు మెమరీ లెవెల్. అపారమైన జ్ఞాపక శక్తి. అపారమైన జ్ఞాపక శక్తి. అది అంతే కాకుండా క్రియేటివ్ లెవెల్ అన్నది ఒకటుంది. సృజనాత్మక శక్తి. ఈ భూమి మీద లేనివి కూడా ఆవిష్కరించగలిగే శక్తి కూడా ఉంది దానికి. ఇక్కడ మనం మెమరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మెమరీ లెవెల్. అలా 7 లెవెల్స్ ఉంటాయి. హీలింగ్ లెవెల్ ఉంది. హీల్ చేస్తుంది. ఈఎస్‌పి లెవెల్ ఉంది. ఎక్స్‌ట్రా సెన్సరీ అతీంద్రియ శక్తులుని ఉన్నాయి దాంట్లో. అలాగే సెవెంత్ కాన్షియస్‌నెస్ అంటే ఆ డివైన్ లెవెల్ ఉంది. మరి ఇక్కడే దేవుడన్నారు గదా అండి! అంటే కల్పవృక్షం అనుకోండి. ఆ సబ్‌కాన్షియస్ ఏదంటే అది. యోగమైన, భోగమైన, రోగమైన, మరణమైన ఆఖరికి. మరణం కూడా స రియల్ డెత్ కాదది. సబ్‌కాన్షియస్ డెత్. మనం నేను పోవాలి, ఎళ్ళిపోవాలి అని పదే పదే చెప్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. మనకు కావాల్సిన పనులన్నీ ఏ విధంగా చావాలి, ఎలా చావాలి అనేదని మన ఆలోచన బట్టి అది క్రియేట్ చేస్తుంది. సరే అది వదిలేద్దాం. ఇక్కడ మెమరీ లెవెల్ వరకు చూద్దాం. ఈ మెమరీ లెవెల్
అపారమైన జ్ఞాపక శక్తి ఎలాంటిదంటే కొన్ని జన్మల నుంచి కూడా పెడుతుంది. అదే అంటున్నారు ఓషో గారక్కడ. మనకి మెనీ లైఫ్స్, అనేక జన్మల నుంచి, మొట్టమొదటిగా తొలి జన్మ తీసుకున్నప్పటి నుంచి మనం పొందిన అనుభవాలు అన్నిటిని తెచ్చిపెడుతుంది, కూడబెడుతుంది. అది చాలా విశాలమైనది. మిలియన్స్ ఆఫ్ మెమరీస్, లక్షలాది జ్ఞాపకాలన్నీ దాంట్లో ఉంటాయి. గ్రేట్ స్టోర్ హౌస్. దాన్ని మెటాఫిజిక్స్లో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అది ఆకాశిక్ రికార్డ్స్ అని. అలాగే మనం ఎప్పుడు ఏ జన్మలో ఎలా ఏమున్నాము, ఎవ్రీథింగ్ ఈజ్ ఎయిర్ అనమాట. అన్ని గత జన్మలన్నీ స్టోర్ హౌస్లో ఉంటాయి. సైంటిస్టులు ఏం చెప్తారు అంటే సింగిల్ మూమెంట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మూమెంట్స్, ఒక క్షణంలోనే కోటాను కోట్ల మెమరీస్ అన్ని ఒక్క క్షణంలోనే కన్ను మూసుకొని తెరిచే లోపల అంతా చూపించగలుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ కంటిన్యూస్లీ. మనకు తెలియదు. మనసు కంటిన్యూగా పనిచేస్తూనే మనకు తెలియదు. మనం గాఢ నిద్రలో ఉన్న ఆ జ్ఞాపకాలన్నీ కూడా స్టోర్ చేస్తుంది. అవి మెమరీస్ ఆర్ బీయింగ్ ఫామ్. అయితే గాఢ నిద్రలో సంబడి క్రైస్, వీప్స్. గాఢ నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్నవారు గుక్క పెట్టి ఏడుస్తూ ఉండొచ్చు. పిల్లలైతే ఏడుస్తారు, పెద్దవాళ్ళు కూడా మూలుగుతారు, ఏడుస్తూ ఉంటారు. యువర్ సెన్సెస్ ఆర్ ఫంక్షనింగ్. ఆ ఇంద్రియాలు ఆ కళలో ఏమొచ్చింది, ఆ అనుభూతులు ఏమొచ్చినాయి, ఆ అనుభవాలు ఏమిటి, అన్నీ కలెక్ట్ చేస్తాయి. మళ్ళీ మనకి తెల్లారి లేవగానే వాటిని మళ్ళీ గుర్తుకు చేసుకోలేం, రీకాల్ చేయలేం. బికాస్ యు ఆర్ నాట్ కాన్షియస్. నిద్రలో కాన్షియస్గా ఉండవు. అయితే ఇదంతా శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? డీప్ హిప్నాసిస్ తీసుకెళ్ళి జరిగింది ఏమిటి, ఇప్పుడు ఏ జన్మలు తీసుకున్నావు ఏమిటి అనేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. డీప్ హిప్నాసిస్. మనకి తెలియనివి, మనం మర్చిపోయినవి, మనం మిస్ అయినవి అన్ని అన్నోయింగ్వి నోయింగ్ అవుతాయి. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎవర్ కెన్ బి రీకాల్డ్ బ్యాక్ యువర్ ఫాస్ట్ లైఫ్ ఆల్సో. హిప్నాటిక్ రిగ్రెషన్ అనే ఒక ప్రక్రియ ఉంది. ఆ హిప్నాటిక్ రిగ్రెషన్ వలన మన పాస్ట్ లైఫ్స్ కూడా మనం చూడవచ్చు. సింపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మైండ్ ఈజ్ రియల్లీ వ్యాస్ట్. అంటే మన మనసు సువిశాలమైనది, ఎంతో స్టోర్ హౌస్ ఉంది, జ్ఞాపకాలు ఉన్నాయి. దీస్ మెమరీస్ ఆర్ గుడ్ ఇఫ్ యూ కెన్ యూజ్ దెమ్. బట్ ఇఫ్ దీస్ మెమరీస్ ఆర్ డేంజరస్ ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ యూ. విచిత్రమైన పరిస్థితి చూడండి. ఈ జ్ఞాపకాలు, గత జన్మ జ్ఞాపకాలు, ఓకే, వాటిని మనం వాడుకుంటూ ఉంటాం. అదే మెమరీస్, కొన్ని మెమరీస్, బట్ దీస్ మెమరీస్ ఆర్ డేంజరస్ ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ యూ. అందులో ఉన్న ఆ మెమరీస్, ఆ జ్ఞాపకాల్లో ఉన్న మెమరీస్ మంచివై వాటిని మనం ఉపయోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ గత జన్మ మెమరీలు, ఆ జ్ఞాపకాలు ప్రమాదకరమైనవైతే అవి మనల్ని వాడేస్తాయి. ఇక్కడ చూడండి విచిత్రంగా ఉంది. అది అక్కడ నా పాయింట్. ప్యూర్ మైండ్ అంటే దట్ మైండ్ హూ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఇట్స్ ఓన్ మెమరీస్. మనసు స్వచ్ఛంగా అయితే మనకి ఏది కావాలో దాన్నే వినియోగించుకుంటుంది. ఆ జ్ఞాపకాలను ఏమి జ్ఞాపకం తెచ్చుకోవాలో, ఏమి స్మరణ తెచ్చుకోవాలో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. అదే కలుషితమైన మనసు అయితే ఏం చేస్తుంది, అది ఆ జ్ఞాపకాలు యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంది. అదే మాస్టర్ ఆఫ్ ప్యూర్ మైండ్ ఏంటి, దానికి ఏది కావాలో దాన్ని స్మరణ తీసుకుంటాడు, దాన్ని వాడుకుంటాడు.
వాటి మీద ఆధిపత్యం ఉంటుంది. ఆ ఇంప్యూర్ మైండ్‌కి అలా లేదు. ఆ ఇంప్రెషన్స్ గతం తాలూకా ఆలోచనలు మాటి మాటికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ ఏమిటి? వాటిని ఏమి ఆహ్, వ్యాఖ్యానం చేయకుండా యూ కెన్ లుక్ ఎట్ వితౌట్ ఇంటర్ప్రెటింగ్. అవును, కాదు, మంచి, చెడు అనకుండా చూడు ఏం జరుగుతుంది. అప్పుడు నువ్వు కాన్షియస్ ఏం చేస్తుంది? డైరెక్ట్ చేస్తుంది. డైరెక్ట్ టచ్ విత్ రియాలిటీ, వాస్తవం ఏమిటి అని. లేదా యూ కెన్ లుక్ త్రూ ద మైండ్. అంటే ఆ మనసు ద్వారా చూస్తే ఆ ఇంప్ ఆహ్, ఆ వ్యాఖ్యానం మనసు వ్యాఖ్యానం చేస్తుంది. నువ్వు కాన్షియస్‌గా ఉంటే నీ వాస్తవ స్థితి ఏమిటి? నువ్వు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండకూడదు? ఏవో జ్ఞాపకాలు వచ్చినంత మాత్రాన అవి సరైనవైతే సరిగ్గా వాడుకోవచ్చు. నువ్వు ప్యూర్ మైండ్ అప్పుడు కాన్షియస్‌గా ఉంటావు, ఎరుకుతూ ఉంటావు. అలా కాదు అనుకో, అప్పుడేం జరుగుతుంది అన్‌కాన్షియస్‌గా ఉంటే యూ కెన్ లుక్ త్రూ ద మైండ్. మనసు ద్వారా అది దాని ఇంటర్ప్రిటేషన్ ఉంటది. అప్పుడు వాస్తవ స్థితిలో ఉండవు. వాస్తవం అంటే ఇప్పుడు నౌ ఈస్ ద రియాలిటీ. గతం గతః జరిగిపోయింది. మళ్ళీ నువ్వు వాటిని చూడక్కర్లేదు. అన్నప్పుడు దెన్ మైండ్ ఈస్ గుడ్ యాస్ అన్ ఇన్‌స్ట్రుమెంట్. ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా అది చాలా గొప్ప ప్రయోజనం ఉంది. కానీ ఆ మనసుకి లోబడితే కాన్షియస్‌నెస్ ఈస్ సప్రెస్డ్ బై ద మైండ్. నీ కాన్షియస్‌లో ఉంచదు. దానికి లోబడకూడదు. అది ఇంప్యూర్ మైండ్ అవుతుంది. కలుషితం చేస్తుంది. కలుషితమైన మనసు ఇంప్యూర్ మైండ్. భాగవతం భిక్షుకీతలో కూడా ఇదే ఉంది. ఈ జీవితం దుఃఖమయంగా ఉండడానికి కారణం ఏంటి? ఈ జీవితం దుఃఖమయంగా ఉండడానికి కారణం నీ తల్లిదండ్రులు కాదు, జంతువులు కాదు, శత్రువులు కాదు, మిత్రులు కాదు, నిరువురు వారు కాదు. సుదూరంగా ఎక్కడో ఉన్నాయి అని చెప్పే దేవీ దేవతలు, లేకపోతే గ్రహాలు గాదు. ఏది కాదు. ఆఖరికి కర్మ గూడా గాదు. నీ దుఃఖానికి. ఏది కారణము? అశుద్ధమైన మనసే. కలుషితమైన మనసే. ఇంప్యూర్ మైండే నీ దుఃఖానికి కారణం. మరి అలాంటప్పుడు మన మనసు చాలా అద్భుతమైన ఇన్‌స్ట్రుమెంట్. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే. అందుకోసం ఇందాక చెప్పుకున్నాంగా సబ్‌కాన్షియస్‌కి మనం కాన్షియస్‌గా నాకిది గావాలి అనంటే అది మనం అవుతాం. వాట్ యూ థింక్ సో యూ బికమ్. కానీ ఆ థింకింగు సరైన థింకింగ్‌లో ఉన్నావా? సరైన సంకల్పంలో ఉన్నావా? సరైన దృక్పథంలో ఉన్నావా? అన్న ఎరుక లేకపోతే మళ్ళా డ్రామా డిఫరెంట్‌గా ఉంటుంది. మనకు తెలుసు ఆ డ్రామా ఏంటో. ఆ రియాలిటీ సప్రెస్ అయిపోయి భ్రమల్లో జీవిస్తూ ఉంటాం. అప్పుడు నువ్వేమంటావు? నేను మాయలో ఉన్నాను. మాయలో పడిపోయాను. ఈ జీవితం అంతా మాయ. ఆ భ్రమల్లో పడి దెన్ యూ లివ్ ఆ మాయలోనే ఉన్నావు. ఆ ఇల్యూజన్‌లోనే ఉన్నావు. సో, వాట్ ఈస్ యువర్ రియాలిటీ? యువర్ ప్రెజెంట్ రియాలిటీ ఈస్ ద రియాలిటీ. గతం ఏమైనా గానిలే. ఆ గతం నుంచి నువ్వు ఎదుగుతూ వచ్చావు. ఆ గత గ గత గత జన్మలో అనేక విషయాలు తెలుసుకున్నావు. మళ్ళీ చేసింది చేయడానికి రావు కాన్షియస్‌గా ఉంటే. అన్‌కాన్షియస్‌గా ఉంటే మళ్ళీ చేసిందే చేస్తూ విచిత్రంగా ఉంటావు. వెనెవర్ యూ సీ ఫ్యాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఫ్యాక్ట్ గమనించినప్పుడు, నేరుగా గమనించినప్పుడు ఇమ్మీడియేట్‌గా వితౌట్ మైండ్ ద మెమరీ కమింగ్ ఇన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఏది వాస్తవమో అది నీ వద్దకొస్తుంది.
ఆ మనసు మను అక్కడ మన మైండ్ లెవెల్‌లోకి మన మనసు యొక్క ఆ విషయాన్ని కంటే దాని యొక్క లోబడకూడదు. అది కరెక్ట్ వ్యాఖ్యానం చేస్తుంది. And in all interpretations are false because all interpretations are loaded by your past experience. Of course. నువ్వు గత జన్మల అనుభూతులు లేకపోతే ఇంటర్ప్రిటేషన్స్ మనం జాగ్రత్తగా గమనించాలి. గతంలో వాడు నన్ను అవమానించాడు. దాని తాలూకా ఎక్స్పీరియన్స్ మనం తీసుకున్నాం అనుకోండి, మళ్ళా దానికి ట్యూన్ అయిపోతాం విత్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. You cannot see the things which are not in tune with your past experience. నీ గతంలో అది అనుభవం లేకపోతే దాన్ని నువ్వు చూడలేవు. యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ సో విచ్ ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. గతంలో అనుభవం లేకపోతే లేదు. సో జీవితం అనేది చాలా విశాలమైన అనుభవం. Big mind may be, ఎంత పెద్ద howsoever big the mind may be, just a teeny part of consider whole existence, so small. నీ మనసు యొక్క విశాలత ఎంత అంటే ఈ యొక్క ఉనికి సర్వస్వం కన్నా ఇంకా ఎంతో విశాలంగా. సో మై ఫ్రెండ్స్, సో మన ఉనికి అంతా ఎగ్జిస్టెన్స్ అంతా కూడా చిన్నది. ద నోన్ ఈజ్ వెరీ లిటిల్. దాన్ని అందుకోసం మనకు తెలిసింది గోరంతా, తెలియవలసింది కొండంతా. నోన్ ఈజ్ డ్రాప్ ఆర్ నోన్ ఈజ్ వాటర్ అంటారు. సో వెన్ యూ ఆర్ ట్రై టు నో అన్నోన్ త్రూ ద నోన్, దెన్ యూ మిస్ ద పాయింట్. పాయింట్ మిస్ అయితే అది ఇంప్యూరిటీ అయిపోతుంది. వెన్ యూ ట్రై టు నో ద అన్నోన్ బై అన్నోన్ ఇన్సైడ్ యూ, లోపలికి వెళ్ళి చూడాలి. అప్పుడు నీకు అవగతం అవుతుంది, గతం అవగతం అవుతుంది. అది అక్కడ కీ పాయింట్. ఎందుకు నువ్వు గత జన్మలు అంటే నువ్వు అట్లా ఇట్లా ఇవేవి కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి చెప్తుంటాడు, ముల్లా నసరుద్దీన్. అతను పెద్ద ఫిష్ పట్టుకున్నాడట, పెద్ద చేప పట్టుకున్నాడు నదిలో. అంత పెద్ద పట్టుకున్నాడు అనేసరికి అందరూ ఆ ఊర్లో ఉన్న జనం అంతా గ్యాదర్ అయ్యారు. అంత పెద్ద ఫిష్ ఎవరు చూడలేదు. ముల్లా నసరుద్దీన్ ఏం చేశాడు, ఫిష్ ఎంక చూశాడు. అతను కూడా ఇంత పెద్ద చేప నాకు పడిందే అని, అసలు ఇది నిజమైన చేప కాదా, ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి దానికి, నమ్మలేదు. దాన్ని ఆయన టచ్ చేసి చూశాడు, టచ్ చేసినా నమ్మలేదు. అది ఎక్కడ ఉంటుంది, పెద్ద ఫిష్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆ ఫిషర్‌మ్యాన్ తను ఫిషర్‌మ్యాన్ కాదు, ఏదో గేరం వేసాడు, పట్టుకుంటే దొరికింది అది. ఆ చిన్న కథల్లో ఉంది. వాస్తవానికి ఎలా ఉంటుంది ఇది? వారు వారి కళను వారు నమ్మలేకపోతున్నారు. సో అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ ఈ పెద్ద చేపని నాకు సహాయం చేయండి, ఇది నదిలోనే పడేద్దాము, ఇది నిజం కాదు, ఇది నిజమైన ఫిష్ కాదు, ఇది అబద్ధము అన్నాడు. అంటే మనం అనుభవంలో ఉన్నదే గ్రహిస్తాం, కానీ అనుభవంలో లేనిది గ్రహించము అనే దానికి ఒక ఉదాహరణ చెప్పారు అంతే కోశ గారు. ఎనీథింగ్ ఈజ్ ట్రూ ఇట్ ఇఫ్ ఇట్ ఫిట్స్ విత్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. గతంలో అంటే ఇలా అన్బిలీవబుల్ అనమాట. అవునా, అది ఎలా సాధ్యం అని అంటాం అన్నమాట. అలా ఒక వ్యక్తి బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనేవారు 100 మీటర్ల దూరం ఎన్ని నిమిషాలు, 1 నిమిషంలో లేకపోతే 2 నిమిషాలు, 3 నిమిషాలు ఫస్ట్ స్టార్టింగ్‌లో టైం తీసుకునేవాడు. ఇప్పుడు కొన్ని సెకండ్స్‌లో అయిపోతుంది.
యూ కాంట్ బిలీవ్. కానీ ఆహ్, ఇంతకంటే ఎక్కువ పరిగెట్టలేరు అనే దాన్ని కూడా అధిగమించారు. ఇక్కడేం జరిగింది? నీ పాత అనుభవం లేకపోతే నువ్వన్నీ అబద్ధం అనుకుంటావు. యూ కెనాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఇక్కడ క్లారిటీ చెక్ చేసుకోండి. నువ్వు దేవుడిని నమ్మలేవు. ఎందుకని? నీ గత అనుభవం లేదు గాబట్టి. యూ కెనాట్ బిలీవ్ ఇన్ మెడిటేషన్ బికాస్ యూ హావ్ ఆల్సో లైవ్డ్ ఇన్ మార్కెట్. ఆల్వేస్ లైవ్డ్ ఇన్ మార్కెట్. అంటే ఎక్కడున్నావు? మార్కెట్ ప్లేస్‌లో ఉన్నావు. ధ్యానం అంటే ప్రశాంత స్థితి అనేది నీకు అనుభవం లేదు. అప్పుడు అంటాడు, అవునా! మనసు గందరగోళంగా ఉంటుంది అని అంటావు. యూ ఓన్లీ నో ద రియాలిటీ ఆఫ్ ది మార్కెట్. ఓ గ ఓ గ గత్ గత్తరగా గందరగోళంగా ఉన్న ఆ మార్కెట్ స్టేటే నీకు తెలుసు. నీ మనసు, ఆ బిజినెస్ ఏంటి? ఆ లెక్కలేంటి ఏమిటి? అంతవరకు నీకు తెలుసు. మనసు ప్రశాంత స్థితి అని ఉంటుందని నీకు అనుభవంలో లేదు. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ సెలబ్రేషన్. నీతో నువ్వు హాయిగా ఉండొచ్చు. ఉద్యోగం చేసుకోవచ్చు, పండగ చేసుకోవచ్చు, ప్యూర్‌గా ఉండొచ్చు, సింపుల్‌గా ఉండొచ్చు. ఏ కారణం లేకుండా హాయిగా, ఏ కారణం లేకుండానే ఆనందంగా ఉండొచ్చు. దానికి కారణం కావక్కర్లేదు అని చెప్పినా వాడు నమ్మడు. ఒక వ్యక్తి గొప్ప సైన్స్ డాక్టర్ లేదా మరొకటి సైంటిస్టు ప్రాపంచికమైన విషయాల్లో ఉన్నాడు. అతను యూ కెనాట్ బిలీవ్ దట్ హి కెన్ బి ఎనీథింగ్ స్పాంటేనియస్. ఏదైనా సాధ్యమే అనేదాన్ని నమ్మడు. బికాస్ ద సైంటిస్ట్ లైవ్ ఇన్ వరల్డ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణం లేకుండా ఇది జరగదు అని అంటాడు. ఎవ్రీథింగ్ ఇస్ కాజ్. కారణం ఉంటుందని. నథింగ్ ఈజ్ స్పాంటేనియస్. స్పాంటేనియస్‌గా ఏది ఉండదు. నీ ఆనందం స్పాంటేనియస్‌గా ఉంటుంది. కానీ సో వెన్ సైంటిస్ట్ హార్ట్ ఈస్ దట్ సంథింగ్ ఈస్ పాసిబుల్ విచ్ ఈస్ స్పాంటేనియస్. స్పాంటేనియస్‌గా ఉంటే వి మీన్ దట్ ఇట్ ఈస్ నో కాజ్. కారణం లేకుండా అనిపిస్తుంది. సడెన్‌గా ఔట్ ఆఫ్ ది బ్లూ సైంటిస్ట్ కెనాట్ బిలీవ్. హి విల్ సే ఇఫ్ ఇట్ ఈస్ నో ఫిష్ ఎట్ ఆల్ ఇట్ విల్ లై అన్నట్టు. త్రో ఇట్ బ్యాక్ ఇన్ ద రివర్. ఇలా ముల్లా నసరుద్దీన్ ఏ విధంగా అది కంటికి కనపడుతున్నా అమ్మో! ఇది ఫిష్ కాదు. ఇదేదో అబద్ధం అని పక్కన పడేసాడు. So, but these are who are worked in the inner world know that there are phenomena which are uncaused. ఏ కారణం లేదు. నీ లోపలికి నువ్వు వెళ్తే ఏ కారణం అక్కర్లేదు. నీ సహజ స్థితే ఆనందము. నువ్వు ఆనందంగా ఉండడానికి కారణమేం అక్కర్లేదు. లోపలికెళ్తే తెలుస్తుంది. నాట్ ఓన్లీ థట్ ఇంకా దే నో దట్ హోల్ ఎగ్జిస్టెన్స్ ఈస్ అన్‌కాస్డ్. నువ్వు ఆనందంగా ఉండడానికి ఏ కారణం లేదు. అలాగే ఈ ఉనికి సర్వస్వం అంతా ఏ కారణంతోనూ లేదు. ఉంది అంతే. టోటల్లీ డిఫరెంట్ వరల్డ్. సైంటిఫిక్ మైండ్ కంటే నీ లోపల స్పాంటేనియస్‌గా నీతో నువ్వు హాయిగా ఉన్నప్పుడు ఎలా ఉందో సైంటిఫిక్ మైండ్ కన్నా భిన్నంగా ఉంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ లేకుండా ఉంది. యెస్. ఉనికి సర్వస్వం కూడా ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు. అయితే నువ్వేదైతే చూస్తున్నావో ఈవెన్ బిఫోర్ యూ సీన్ ఇట్, ఇట్ ఇంటర్‌ప్రెట్స్ హాస్ ఎంటర్డ్. ఉదాహరణకి పూర్వం చూసావు. చూసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏదో చూస్తున్నావు. నువ్వు ఆ గతం తాలూకా ఆలోచనలతోనే ఉంటే నీ ఇంటర్‌ప్రిటేషను పూర్వపు ఉన్న విషయాలే వాడు మంచోడు, వాడు చెడ్డోడు ఇలా ఉంటుంది. ఐ యామ్ టాకింగ్ టు దెమ్. ఇఫ్ ఇట్ ఫిట్స్ ఈవెన్ దే హావ్ నెవర్ సెడ్ ఎనీథింగ్. వాళ్ళేం మాట్లాడలా. కానీ వారు నాకు సరిపోలితే నేను మాట్లాడొచ్చాను.
సో, ఇట్లా ప్రతి విషయాన్ని మనకు ముందు వరుసగా కొన్ని విషయాలను పెట్టుకొని మన ప్రవర్తన ఉంటుంది. జస్ట్ ఇంకొక పాయింట్. ఉదాహరణ ఓషో గారు తన అనుభవం చెప్తున్నారు. గత రాత్రి నేను ఫ్రెండ్‌తో మాట్లాడాను. అతను కొన్ని రోజుల ముందే వచ్చాడు. ఈ జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ కొత్తగా వచ్చాడు. అతను ఏమి నమ్ముతాడంటే ఫాస్టింగ్ మంచిదండి అని నమ్ముతాడు. అప్పుడు ఓషో గారు అదే సమయంలో ఏం చెప్తున్నాడు, ఫాస్టింగ్ అనేది డేంజరస్ అని చెప్తాడు. అండ్ యూ షుడ్ నాట్ గో ఆన్ యువర్ ఓన్. ఫాస్టింగ్ మీ అంతటి మీరు చేయకూడదు. ఎక్స్పర్ట్ని అడగండి. ఏ విధంగా ఉండాలి, ఫాస్టింగ్ ఎలా ఉండాలి, మీ ఫాస్టింగ్ ఎలా ఉండాలి, ఉపవాసం ఎలా ఉండాలి, మీ అందరు మీరు ఉపవాసాలు చేయకూడదు, ఎక్స్పర్ట్ని అడగండి అన్నాడు. అండ్ ఇఫ్ యూ లిసన్ టు మీ, ఐఎమ్ నాట్ ఫాస్టింగ్ ఎట్ ఆల్ బికాస్ ఫాస్టింగ్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ సప్రెషన్. అప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాను, ఆకలేస్తే తినాలి, అది రియాలిటీ, అది శరీరం యొక్క అవసరం, అది రియాలిటీ. అతిగా తినకూడదు, అది కూడా శరీరానికి వ్యతిరేకం. ఆకలిస్తే భోజనం చేయాలి, అతిగా తినకూడదు, ఆ యొక్క శరీరానికి కష్టపెట్టకూడదు. ఏది తినకుండా, ఆకలిస్తే తినకుండా ఉండటము, ఆకలిని అడిచిపెట్టడం. అతిగా తినడం కూడా అది ఒక రకమైన సప్రెషన్. డు నాట్ గో ఆన్ ఫాస్ట్ అండ్ డోంట్ గో ఆన్ ఫాస్ట్. నువ్వు ఫాస్టింగ్ చేయొద్దు. ఎందుకని? అది రియాలిటీ కాదు, అది అణిచివేత, సప్రెస్ చేసినట్టు. అలాగే అతిగా తినకూడదు. దట్ టూ ఈస్ నాట్ ఇన్ అకార్డ్ టు ద నేచర్. ప్రకృతి యొక్క ధర్మం కాదు అతిగా తినటము, ఏది అతిగా ఉపవాసం చేయటము. దట్స్ వై ఐ కాల్ ఇట్ అన్రియల్. కొంతమంది తిండి తినడం మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది, విపరీతంగా తింటూ ఉంటారు. ఏ విధంగా? తిండి అసమానం, తిండి మీదే ధ్యాస, తిండి తప్ప మరొకటి మాట్లాడరు. కొంతమంది obsessed with not eating food. ఎక్కువ అతిగా తినటం పిచ్చోడే, అసలు తినకుండా ఉండటం పిచ్చితనమే. అది కూడా పిచ్చితనమే. ఇద్దరు అతిగా తిని శరీరాన్ని పాడు చేస్తున్నారు, శత్రువులు. ఓషో గారు చెప్తున్నారు చూడండి, బోత్ ఆర్ డిస్ట్రాయింగ్ దేర్ బాడీస్, దే ఆర్ ఎనిమీస్. సో బోత్ ఆర్ డిస్ట్రాయింగ్ దేర్ బాడీ. అతిగా తినేవాడు ఆ శరీరానికి శత్రువే, అతిగా దాన్ని భారం పెంచేవాడు, లేదా అసలు తినకుండా ఉండేవాడు శత్రువే. అండ్ ద ఫాస్టింగ్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ ట్రిక్. ఫాస్టింగ్ ఏ విధంగా ట్రిక్ వాడుతున్నారు? ఇప్పుడు ఉదాహరణ ఏం చెప్పారంటే, మీరు ఫాస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎనర్జీ లో అవుతుంది. అప్పుడు వాడికి ఏం ఆహారం కావాలి? సో ఈజ్ నీడెడ్ టు కీప్ ఇట్, ఆ ఎనర్జీ ఫ్లో కంటిన్యూ అవ్వాలి కాబట్టి, కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి ఆహారం కావాలి. ఆఫ్టర్ 3-4 డేస్ ఫాస్టింగ్, 2-3 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఎనర్జీ బాగా లో అయిపోయింది. అప్పుడేమవుతుంది? మైండ్ కెనాట్ గెట్ ఎనీ కోటా అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నువ్వు తిన్న ఆహారం ఆ మనసుకు కూడా వెళ్ళాలి, దానికి అందలేదు. ఎందుకంటే మైండ్‌కి లగ్జరీ కావాలి, లేదు. వెన్ ద బాడీ హ్యాస్ టూ మచ్, దెన్
ఇట్ గివ్స్ టు ద మైండ్. దానికి కావాల్సినంత శరీరానికి అందిస్తే మనసుకెళ్తుంది. మైండ్ ఈజ్ లేటర్, యు వెరీ లేట్ అరైవల్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి మనసు తొందరగా రాదు. బాడీ ముందొస్తుంది. శరీరం వచ్చిన తర్వాత ఫస్ట్ బాడీ వస్తుంది. వచ్చిన తర్వాత అది నీడ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అయిన తర్వాత అప్పుడు మైండ్ పనిచేయడం మొదలవుతుంది. రైట్? ఆకలి ఇట్ ఈస్ జస్ట్ లైక్ వెన్ యూ ఆర్ హంగ్రీ యూ కెనాట్ సపోర్ట్ ఎ ఫిలాసఫర్ ఇన్ ద టౌన్. ఆకలిగా ఉన్నావు. ప్రసంగాలు ఉన్నాయి. ప్రసంగాలు చెప్తున్నారు. ముందు నీకు ఆకలేస్తుంది. వాళ్ళు చెప్పే మాటలు నీకు బుర్రకెక్కుతాయా? ఎక్కవు. వెన్ యూ ఆర్ హంగ్రీ ఆ ఫిలాసఫర్ నిన్ను పట్టుకొని ఆపినా ఆగవు. నువ్వు అక్కడ ఉండవు, పరిగెట్టుకుని వెళ్ళిపోతావు. ఫిలాసఫీ ఎవరికి కావాలి? వేదాంతం ఎవరికి కావాలి? కడుపు నిండిన వాడికి కావాలి. రిచ్ పీపుల్‌కి కావాలి. ఈ సొసైటీ రిచ్‌గా ఉన్నప్పుడే ఆధ్యాత్మికత, మతము అనేవి వచ్చాయి. ముందు నీ బేసిక్ అవసరాలు తీరాలి. యువర్ నీడ్స్ టు బి ఫుల్‌ఫిల్డ్. అదే విధంగా శరీరానికి కూడా ఒక ఎకానమీ ఉంది. ఫస్ట్ ద బాడీ అండ్ ద సేమ్ ఇన్ ద ఎకానమీ ఇన్ ద బాడీ. ఏంటి? మొట్టమొదట నీ ఆకలి తీరాలి. ఆకలి మాత్రమే ఆకలి తీర్చుకోవడం కోసమే తినాలి. అదే తినకూడదు. మళ్ళీ అది ప్రమాదం అని చెప్పుకున్నాం కదా అక్కడ. ఫస్ట్ ద బాడీ, సెకండ్ కమ్స్ టు ద మైండ్. వాట్ యూ ఈట్ సో యూ బికమ్. నువ్వేది తింటావో అదే నువ్వు అవుతావు. వాట్ యూ థింక్ సో యూ బికమ్. సో అక్కడ ఎందుకు బాడీ అవుతుంది, శరీరం అవుతుంది, అది కాన్షియస్ అవుతుంది, మైండ్ ఉంటుంది. ఇఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ట్రబుల్, శరీరం ట్రబుల్‌లో ఉంది, నాట్ గెట్టింగ్ నెసెసరీ కోటా, దానికి కావాల్సిన కోట ఇవ్వలేదు. అప్పుడు మైండ్ కోట కూడా దానికి అందలేదు. కట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ట్రిక్ దట్ పీపుల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ విత్ ఓన్ బాడీస్. శరీరంతో ఆటలు ఆడుకుంటున్నారు. ఏమేమి ఆడుతున్నారు? ఆన్ ది నేమ్ ఆఫ్ మైండ్‌కి కోటా ఇవ్వటం లేదు కాబట్టి, నువ్వు ఉపవాసం చేయటం వలన మనసు శుద్ధయిపోతుంది అనుకుంటున్నా. మైండ్ కెనాట్ థింక్స్. ఆలోచన లేదు. నువ్వు ఇంక ఆలోచన ఉండదు కదా మైండ్‌కి. ఓహ్! దానికి కావాల్సిన ఎనర్జీ ఇవ్వలేదు. ఈ మనుషులు ఏమనుకుంటున్నారు? ఆ! ఉపవాసం చేయటం వల్ల మేము ఎటువంటి ఆలోచనలు లేవు. మేము గొప్ప పని చేస్తున్నాం అనుకుంటారు. అదే మెడిటేషన్ అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. సరే బావుంది. ఆహారం పెట్టగానే ఆలోచనలు మళ్ళా వచ్చేస్తాయి. ఎనర్జీ ఫ్లో అవుతుంది. మైండ్ బికమ్స్ లైక్ సమ్మర్ రివర్ బెడ్. అప్పుడు బికాస్ లైక్ సమ్మర్ రివర్ బెడ్. ది రివర్ ఈస్ నాట్ ఫ్లోయింగ్ బట్ బ్యాంక్స్ ఆర్ దేర్. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. మైండ్ అంటే సమ్మర్‌లో ఎలా ఉంటుంది? నదీ ప్రవాహం లేదు. అక్కడంతా ఇసుక దెబ్బలే ఉన్నాయి. అలా వెయిట్ చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు మళ్ళా ఆ నది ప్రవహిస్తుంది. ఆ విధంగా ఎనర్జీ వచ్చినప్పుడు, ఆహారం పెట్టినప్పుడు ఎనర్జీ లెవెల్ ఎలా అవుతుంది? ఆ మూలాధారం నుంచి సహస్రారం వరకు పైకొస్తుంది. హెడ్ వరకు. ఆహ్, 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 ఆ యొక్క సర్పం చచ్చిపోలేదు. ఆ ఎనర్జీ. అది కోమాలో ఉంది. కావాల్సిన ఎనర్జీ ఇవ్వలేదు. సో, ఫాస్టింగ్ ఈస్ ఎ ట్రిక్. అది ఫాల్స్ మెడిటేటివ్ స్టేట్‌కి తీసుకెళ్తుంది.
సో ఫాస్టింగ్ ఈజ్ ఆల్సో ట్రిక్ టు క్రియేట్ ఏ బోగస్ బ్రహ్మచర్య. నువ్వు ఫాస్టింగ్ చేసావు. అప్పుడు నీకే కావాల్సిన ఎనర్జీ ఏ ఏ దేనికి ఎనర్జీ అందటం లేదు. ఎనర్జీ ఈస్ నాట్ హై. ఆ సెక్స్ సెంటర్‌కి ఎనర్జీ అందలేదు. అది బోగస్ బ్రహ్మచర్య అవుతుంది ఫాస్టింగ్ వలన. దేర్ ఈస్ ఏ క్వెషన్ ఆఫ్ ఎకానమీ. ఇండివిడ్యువల్ లైఫ్స్ ఎలా ఉన్నాయి? ఆహారం. ఆహారమే. ఆహారంతో ఉండాలి. సొసైటీ లివ్స్ త్రూ ద ఇండివిడ్యువల్ బతకాలంటే వాడికి ఆహారం కావాలి. ఈ సొసైటీ డెవలప్ కావాలంటే, సొసైటీ అంటే సమాజం డెవలప్ కావాలంటే, నీ చుట్టూ మనుషులు కావాలంటే పిల్లలు పుట్టాలి. సెక్స్ కావాలి. సెక్స్ పిల్లలు లేకుండా తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమ లేకపోతే మనమే లేము. చిల్డ్రన్ అప్పుడు వారు తల్లిదండ్రులు కలవడం వల్లే మనం పిల్లలుగా పుట్టాం. యూ విల్ బి బోర్న్. ఈ విధంగా ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంది. ఎనర్జీ లెవెల్స్ కనెక్షన్ ఉంది. ఇఫ్ ఎవ్రీబడీ బికమ్స్ ఏ బ్రహ్మచారి, ఏ సెలబ్రేట్, దెన్ సొసైటీ విల్ డిసపియర్. అందరూ ఏది లేకుండా ఆ ఉపవాసాలు చేస్తూ, ఆ బ్రహ్మచర్యం చేస్తూ ఉపవాసాలు చేస్తూ ఉంటే ఇంకా పిల్లలు లేరు. ఇంకా ఆ జాతి అంతరించిపోతుంది. ముందు ఒక వ్యక్తి బతకాలి అంటే ఆహారం కావాలి. సమాజం బతకాలి అనంటే, సంతతి పెరగాలంటే భూమి అంతా సంతతితో నింపండి. సంతతి నింపేస్తున్నారు. బిర్ధాదలో నోవా కథ చెప్తారు. భూమి ఒక ప్రళయం వచ్చి చాలా మంది చచ్చిపోతారు. ఒక నావ తీసుకొని ఒక ప్రాంతానికి వస్తాడు. కొద్దిమంది వ్యక్తులు. ఒక 9 మంది లేదా 8 మంది ఉన్నారు. ఒక కుటుంబ సభ్యులు. మిగతా వాళ్ళంతా ప్రపంచం అంతా ముగిసిపోయింది. ఒక పెద్ద ప్రళయం వచ్చి. ఈళ్ళు ఎలాగో నోవా ఫ్యామిలీ సర్వైవ్ అయ్యింది. అప్పుడు అతను చెప్తాడు, ఈ భూమి అంతా సంతతితో నింపండి అని. సో, ఈ సంతతి కుటుంబాలు పెంచుకుంటూ పోతున్నారు. మన చుట్టూ రకరకాల కుటుంబాలు పెరిగిపోతూ ఉంటాయి. విపరీతమైన సంతతి. అఫ్‌కోర్స్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ మనం ఇండివిడ్యువల్ ఒక వ్యక్తి బతకాలంటే ముందు ఆహారం కావాలి. ఫాస్టింగ్ కావాలి. అది కూడా తినడం కూడా ఆకలి ఉంటేనే తినాలి. అతిగా తినడం ఇవన్నీ డిఫరెంట్‌గా అన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, ఫస్ట్ ఇండివిడ్యువల్, ఆ తర్వాత సొసైటీ, తర్వాత కుటుంబము, తర్వాత సర్వైవల్, ఇవన్నీ లెక్కలు. సో, మేడం ఫ్రెండ్స్, మరిన్ని విశేషాలు రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ. If you have any questions, you can question also. Otherwise, we will meet again. Thank you.